హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ చాలా బాగున్నారని, బాగుండాలని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఆమె పేరు శ్రేష్ఠ కర్మోజీ. మనందరికీ తెలుసు కదా, మంచి ప్రీచరు, సింగరు, ఒక దైవ సేవకుని కుమార్తె, ఒక దైవ సేవకుని భార్య, ఒక దైవ సేవకునికి కోడలు కదా. మరి ఆ బిడ్డ గురించి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ముఖ్యంగా యవనస్తుల కొరకు. మరి ఆ పాప చిన్నప్పటి నుంచి, నా కుమార్తె వయసు ఉంటుందండి ఆ పాపకి, అందుకని శ్రేష్ఠ అని సంబోధిస్తున్నాను, ఏమనుకోకండి. ఆ పాప చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్ పరిచర్యలో, వారి నాన్నగారితో పరిచర్యలో, మరి సాంగ్స్ కానీ మిగతా విషయాలు కానీ ఎన్నో ఆ బిడ్డ ఆ పరిచర్యలో పాల్గొంటూ వచ్చింది. మరి ఆ మీద విమర్శలు కూడా అలాగే వచ్చాయి, భయంకరమైన విమర్శలు, చాలా విమర్శలు వచ్చాయి. కానీ చాలాసార్లు ఆ పాపే చెప్పింది, చాలాసార్లు కృంగిపోయిన పరిస్థితులు, స్టడీ ఆపేసిన పరిస్థితులు వచ్చాయి. సొంత నానమ్మే వైజాగ్ బ్యూటీ అని కామెంట్స్ చేయడము, ఎంతో భయానకమైన పరిస్థితులు. కానీ అన్నిటికీ ఎదురీదింది ఆ బిడ్డ. చేప ఎలా అయితే ఆ నీటి ప్రవాహానికి ఈదుతుందో అలా ఎదురీదింది. మరి ఆ అమ్మాయికి ధనానికి కొదువు లేదు, మరి సెక్యూరిటీకి కొదువు లేదు, మంచి తల్లిదండ్రులు అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు పెట్టే కామెంట్స్ అయితేనేమి, అనేక విమర్శలు అయితేనే అన్నిటిని ఆ బిడ్డ ఓర్చుకొని దేవుని సన్నిధిలో నిలబడింది. కాబట్టి ఈరోజు అతి చిన్న వయసులో మంచిగా ఒక మంచి కుటుంబ జీవితంలోనికి ఆ బిడ్డ వెళ్ళిందండి. ఒక మంచి భర్త దొరకడమే గొప్పది కాదు, కానీ మంచి కుటుంబం కూడా, వారి అత్తగారైతే, మామగారైతే, వారి ఆడపడుచు అయితేమి, మరి ముఖ్యంగా చెప్పాలంటే అంకిత్ గారు ఎంతో శ్రేష్టమైన వ్యక్తి. వారిద్దరూ కలిసి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళడం ఎంత ధన్యత అండి, ఎంత కృప అండి. చిన్న వయసు ఇద్దరికి, ఆ చిన్న వయసులోనే దేవుని పరిచర్య చేసుకుంటూ నిజంగా ఆ శ్రేష్ఠాన్ని ఆ బిడ్డ కోసం దేవుడు ఎత్తిపెట్టున్నాడు. హల్లెలూయా. ఎన్నో విమర్శలు, ఎన్నో బాధలు అన్నిటిని ఆ బిడ్డ ఓర్చుకుంది. ఈరోజు నిజంగా మాతృత్వపు అనుభవంలోనికి కూడా ఆ బిడ్డ వెళ్ళి మంచి బిడ్డని, దేవుడిచ్చిన బిడ్డని జన్మించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నేను యవనస్తులకి ఏం చెప్తున్నానో జ్ఞాపకం చేసుకోండి. మీ యవనేచ్ఛల నుండి మీరు పారిపోండి, మీరు దేవునికి లోబడి ఉండండి. దేవుని చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలని మీరు ఆశపడండి, అడగండి. మీ జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దేవుని వైపు చూడండి, దేవుని ఇష్టానికి మీ జీవితాన్ని అప్పచెప్పుకోండి. ఏదో చిన్న సమస్య వస్తే, ఈరోజు యవనస్తులు ఎలా తయారవుతున్నారండి, ఒక చిన్న సమస్య లేకపోతే ఏదన్నా ఫెయిల్ అయితే చాలు వెంటనే వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది సరైన విధానం కాదు. వాక్యం సెలవిస్తుంది, యవనస్తులారా మీరు బలవంతులు. హల్లెలూయా. ఎవరండి మీరు? బలవంతులు. ఏంటంటే మీరు అపవాదిని జయించి ఉన్నారు. అటువంటి ధైర్యమును, అటువంటి కృపను, అటువంటి శక్తిని యవ్వన కాలంలోనే కదండి మనం ఏది చేయడానికైనా, మీ డేరింగ్ అయినా కానీ, మీ యొక్క ఏ ఆలోచన విధానమైన ఏదైనా కానీ యవ్వన కాలంలోనే సాధించగలం. పెద్దవారైపోయినాక వయసు సహకరించదు, అనారోగ్యాలు, ఎన్నెన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి యవ్వన కాలంలో మీరు దేవునికి లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. మీరు మాదిరిగా తీసుకోవాల్సింది యేసయ్యనేనండి. యేసయ్యని మాదిరిగా తీసుకోండి. మీ జీవితంలో మీకు ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, ఎన్నో టెంప్టేషన్స్ ఉంటాయి, చాలా ఆకర్షణలు ఉంటాయి. అవి చూడాలి, ఇవి చూడాలి, అవి తాకాలి, ఇవి మన స్తోమత ఏంటి? మన తల్లిదండ్రుల యొక్క శక్తి ఏంటి? మన తల్లిదండ్రుల స్తోమత ఏంటి? మనం కష్టపడి చదివితేనే మనకు జీవితము. అది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. మీ లైఫ్ని మొత్తం దేవుని చిత్తానికి అప్పగించేసుకోండి. ప్రభువా, నీ చిత్తానికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను, మీరు ఎలా మలిచితే నేను అలా మలవడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. ఏం లేదండి, సింపుల్ అండి. ఉదయం లేచి ఒక చిన్న సాంగ్ పాడుకొని, ఒక అధ్యాయం చదువుకొని ఈరోజంతా మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోండి. మరలా మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మీరు ఏ చోట ఉన్నా దేవునికి భయపడండి. ఒక్క కాన్షియస్ కలిగి ఉండండి. యవన బిడ్డలారా, మీరు ఏం చేస్తున్నా దేవుడు చూస్తూ ఉన్నాడు. మీరు ఒంటరిగా ఉన్న దేవుడు చూస్తున్నాడు. మీరు
ఎక్కడ ఉన్న కాలేజీల్లో ఉన్న, సినిమాల్లో హాల్లో ఉన్న, లేకపోతే ఫ్రెండ్స్ మధ్య ఉన్న, ఇంకెక్కడో ఉండకూడని చోటులో ఉన్నా కానీ దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ ద్వారా యవ్వన బిడ్డల ద్వారా తల్లిదండ్రులు ఎంత దుఃఖపడుతున్నారో మీకు తెలుసా? మనము దేవుని బిడ్డలముగా అనేకులకి మాదిరిగా మనం ఉండాలి. ఏసేపులాగా మన మీ పరిశుద్ధతను మీరు కాపాడుకునే వారిగా ఉండాలి. ఎస్తేరులాగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఒక రోల్ మోడల్ అండి. ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ లేరా అంటే లేరని నేను అనట్లేదండి. ఇంకా చాలామంది ఉన్నారు. శ్రేష్ఠ సిస్టర్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ టైంలో మ్యారేజ్ అయింది, ఇన్ టైంలో బాబు పుట్టాడు, పైగా పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు ఇంకేదో చేయట్లేదు. దేవుని కొరకు మాత్రమే ప్రయాసపడుతున్నారు. ఒక వాక్యం ఉంది కదా, ఓ మనుషుడా, నువ్వు లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? మనం ఈ లోకంలో ఏదేదో సంపాదించుకొని దేవుని పని చేయకపోతే, దేవుని కొరకు రోషంగా మనం నిలబడకపోతే ఏంటి ప్రయోజనం? అందుకని నేను ఫర్ ఎగ్జాంపుల్ అంకిత్ రెడ్డిని, శ్రేష్ఠ కర్మోజీ గారిని మీ ఎద్దుకు తీసుకొస్తున్నానండి. జ్ఞాపకం ఉంచుకోండి. అడగండి. యవ్వన బిడ్డలారా, యవ్వన వయసు వచ్చింది కదా, యుక్త వయసు వచ్చింది కదా, మీ వివాహం కొరకు అడగండి. ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. ప్రభా, నీకు ఇష్టమైన వ్యక్తి, నువ్వు ఏర్పాటు చేసిన వ్యక్తి, నీకు నచ్చిన వ్యక్తిని నాకు జీవిత భాగస్వామిగా ఇవ్వండి. ఎందుకంటే మనమైతే పై రూపాన్ని చూస్తామండి. మనుషులు ఏం చూస్తారు? పై రూపం చూస్తారు. పై రూపంలో వాళ్ళ అంతరంగ స్థితి మీకు కనపడదు. కాబట్టి మీరు దేవుణ్ణి అడగాలి. మేము ఇలా అడిగి పొందుకున్నాం, మీరు అడగండి. ప్రభువా, నాకు పై రూపం కాదు, లేదా ఎవరిని నాకు జీవిత భాగస్వామిగా మీరు ఏర్పాటు చేస్తున్నారో ఆ బిడ్డనే నాకు బయలుపరచండి, చూపించండి అని ఈ యవ్వన కాలం నుండి మీరు అడగండి. మీరు అడగడంలో తప్పేమి లేదండి. మీరు అడుగుతూ ఉండండి. ఇన్ టైంలో దేవుడిచ్చే వరకు మీరు ఓపిక పట్టండి, అడగండి, వాటిని పొందుకోండి, జీవితాలని చక్కగా దిద్దుకోండి. హల్లెలూయా. కాబట్టి నా మాటలను దయచేసి గుర్తుపెట్టుకోండి యవ్వన బిడ్డలారా. ప్రతి ఒక్కరూ ఎందుకంటే మన లైఫ్ తల్లిదండ్రుల దగ్గర ఒక 28 తర్వాత మిగిలిన జీవితం అంతా అత్తగారింట్లోనే. ఇంకొక విషయం ఏంటి తెలుసా? అత్తగారి కొరకు ప్రార్థన చేయండి, మామగారి కొరకు, బావమర్తుల కొరకు, బావల కొరకు, ఆడపడుచుల కొరకు, వదిలిన కొరకు, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ కూడా మీతో చక్కగా కలిసిపోవాలి, స్నేహభావంగా ఉండాలి. ముఖ్యంగా కష్టపడి పనిచేసి, ఈ రోజుల్లో రిమార్క్స్ ఏంటి తెలుసా? పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి, మీ అమ్మాయి సరిగ్గా టైంకి లేదు, మీ అమ్మాయికి ఈ పని రాదు, మీ అమ్మాయికి అది రాదు, వద్దమ్మా, అన్నీ నేర్చుకుందాం. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలు చాలా చురుకైన వారు, తెలివి కలిగిన వారు, వివేకం కలిగిన వారు, జ్ఞానవంతులు. హల్లెలూయా. మనం జ్ఞానవంతులుగా ఉందాం, మన బిడ్డల్ని జ్ఞానవంతులుగా పెంచుకుందాం. అలా మన కుటుంబాలని మనం చక్కదిద్దుకుందాం. హల్లెలూయా. మీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయన. ప్రేమ స్వరూపుడా, నీకు స్తోత్రాలు. మా యవ్వన బిడ్డల కొరకు, మా యవ్వన సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. యవ్వన కాలంలో నీ కాడి మోయట నరునికి మేలు ప్రవ్వా. ఈరోజు ఎగ్జాంపుల్గా నా తండ్రి శ్రేష్ఠ అనే అంకిత్ గారిని నాయన మీరు మాకు చూపించారయ్యా. యవ్వన బిడ్డల్ని దర్శించండి ప్రభా. వారికి ఇచ్చిన శ్రేష్టమైన జీవితమును బట్టి స్తోత్రాలు, ఇచ్చిన బాబుకై స్తోత్రాలు. అయితే ఈ యవ్వన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి వివాహం కొరకు వారు కనిపెట్టుకొని నాయన నీ సన్నిధిలో అయ్యా వేగు చూస్తున్నా తండ్రి. అయ్యా నీ సన్నిధిలో నీ చిత్తాన్ని వారు అడిగి పొందుకొనుటకు సహాయం చేయండి. వారి చదువుల్లో అయితేమి, వారి ఉద్యోగంలో అయితేమి, వారి వ్యాపారాల్లో అయితేనేమి, వారు చేస్తున్న ప్రతి పనిలో నీ కృప, కాపుదల, భద్రత, క్షేమ, నెమ్మదిని, సమాధానమును నాయన మా యవ్వన బిడ్డల పక్షంగా విడుదల చేసుకుంటూ అయా నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండుటకు సహాయము చేయమని యేసు ఉన్నత నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ ద లార్డ్.